హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన టిప్స్. ఫోన్ కెమెరా ఇట్లా ఉంది. చలికాలం ఇప్పుడైనా స్నానం అయిపోయిందండి. సో చలికాలం స్టార్ట్ అయిపోయింది. మొహం అంతా పగులుడు పగులుడు చూసిరా. శేఖర్ కాల్ నడుస్తుంది. నాకు ఈ పాట అంతా ఈరోజు దురద పెడుతుంది పగిలేసరికి. బాడీ లోషన్ వగేరా ఏం పెట్టుకోలేదు. అత్తయ్యకి కూడా సేమ్. అత్త మేము బట్టలు మడత పెడతా ఉంది. మన సుఖానికి ఎంత అలవాటు పడ్డాం అంటే, ఇంతకుముందేమో బట్టలు రోజు రోజు ఉతుకుతాము, ఇప్పుడు డైరెక్ట్ ఉతికేటి ఉన్నా వేయడానికి తీరుతలేదు. మా అత్త రోజుకి 10 సార్లు యాడ్ అవుతుంది. ఎప్పుడప్పుడు ఏ బిడ్డ నీకు మనకి మడత పెట్టుడు తగ్గుతుంది బట్టలు, ఎప్పటిదప్పుడు ఏ బిడ్డ అంటుంది. నాకేమో గుర్తుండదు. సో సుఖానికి అంత అలవాటు పడ్డాం అనమాట. ఈరోజు ఏంటంటే మార్నింగ్ శేఖర్ బ్రెడ్ తీసుకొచ్చాడు. సో బ్రెడ్ ఈరోజు తేజ ఏంటంటే ఎప్పుడు లేని నేను బ్రెడ్ జామ్ తింటా డాడీ అన్నాడు. టైం ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఫ్రెష్గా నా స్నానం అయిపోయి అరగంట అయిపోయి టిక్లు పెట్టేసుకున్నాను. ఈరోజు ఫేస్కి ఏదైనా మాస్క్ పెట్టుకోవాలి వీలేదు. ఈరోజు నేను అర్బన్ క్లాబ్ బుక్ చేయాలనుకుంటున్నా, కానీ మళ్ళీ వద్దా చేయాలా ఆలోచిస్తున్నా. చూడాలి, మళ్ళీ బేబీ పుట్టాక తేదీ కుదరది. 9 months అయిందండి నేను ఐబ్రోస్ చేయించుకొని. సో తేజ్ వాడు అయితే బయటికి వెళ్ళాడు, శేఖర్ వర్క్ చేస్తూ ఉన్నారు, అత్తమ్మ వచ్చేసి బట్టలు మడత పెడతా ఉంది. అత్తమ్మ కొంచెం సర్ది అయింది కానీ సర్ది లెక్కలేదు. దగ్గొస్తుంది కానీ దగ్గు లెక్కలేదు. జ్వరం వచ్చింది కానీ జ్వరం లెక్కలేదు. లో జ్వరం కొట్టింది. ఎదురుగా బిల్డింగ్ ఇవాళ అదేస్తున్నారు. ఏం తెస్తాం అది ఏమి స్లాబ్ బిల్డింగ్ స్లాబ్ ఎత్తురు. వీళ్ళు ఇల్లు కట్టడం కానీ మా ఇల్లు కట్టడానికి మేము రెడీ అయినంత హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళు కంకర వేయడం వల్ల తేజు ఎక్కువ కంకరలోనే ఆడుతుండండి. తేజు అత్తమ్మ మూడింటి తర్వాత కంకర దగ్గర ఉంటారు. సో ఆ కంకర వల్ల తేజు కూడా మొత్తం తెల్లగా పేలిపోయినట్టు అవుతుండే ఈ మధ్య. అత్తమ్మ పొద్దున్నే ఒక పని పెట్టుకుంది. యాక్చువల్లీ మా లంచ్ అంటున్నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. లంచ్లో స్పెషల్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఏమనంటే ఆ కందిపప్పు తప్ప ఇంకేమీ యాదకత్తలేదు. కందిపప్పేనా పప్పు అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఏంటంటే వీళ్ళు చాలామంది నాకు సజెస్ట్ చేశారు, లెగ్ క్రాంప్స్ ఎక్కువ ఉంటే అక్కడ స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళలో కాలు పెట్టుకోండి అని చెప్పేసి. సో నేను నిన్న చేయలేదు, ఇవాళ చేశాను. స్నానం అయిపోయాక మంచిగా గీజర్లో వేడి నీళ్ళు పోసుకొని కాలు పెట్టుకున్నాను. కొంచెం బెటర్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు చేసిన అనమాట ఈరోజు. సో కొన్ని మనకు తెలియనప్పుడు ఇంకొకరు చెప్తే వినాలి. దీన్ని నేను బాగా ఫాలో అవుతూ ఉంటాను. సో ఏదత్తమా అదే వస్తలేదు, ఆ పాయింట్ ఏదో ఉండని నేను అట్లా ఉంచిన. ఆ పాయింట్ వస్తలే పొట్టిగానే, వాడికి కొత్త పాయింట్లే పొట్టిగానే వస్తా వాడికి. అది దానికి మొన్న ఏదో పూజ చేసినాడా, ఎన్నడో వేసిన అత్తమ్మ. దాని డ్రెస్ ఉంది అన్నట్టు, జీన్స్ ప్యాంట్ వేసిన, అది మస్క బెక్కి పెట్టుడు. మళ్ళీ పుట్టునికి ఎత్తాడు చూసి. తేజు ఏ బట్టలు కూడా నేను ఉంచలేదండి. సో న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ అడుగుతున్నారు చాలామంది. ఆబ్వియస్లీ నేను పుట్టబోయే బేబీ కోసం కొన్ని తెప్పించాను, అవి మీతో షేర్ చేస్తాను. అవన్నీ ఉతికేసే బేబీకి వాడాలంట. కొన్ని వచ్చాయి, ఇంకొన్ని వచ్చేవి ఉన్నాయి. సో అన్నీ వచ్చాక షేర్ చేస్తాను. న్యూ బోర్న్ బేబీ ఎసెన్షియల్స్ అనమాట అవన్నీ కూడాను. ఇంటికి తెల్లగా అనిపిస్తుంది. ఈరోజు మిగిలిన కొంచెం హెన్నా ఉంటే ఆ హెన్నా కాస్త కలిపేశాను. ఈరోజు కొంచెం మిగిలిన హెన్నా ఉండే, ఇది అత్తయ్యకి ఇంకో 4-5 days తర్వాత మళ్ళీ పెట్టేస్తా. ఆల్రెడీ అది పెట్టి 4-5 రోజులు అవుతుంది. ఇంకొక 5 days తర్వాత పెడితే 10 daysకి పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ న్యాచురల్ హెన్నా కాబట్టి ఏం కాదు. నిన్న చికెన్ తెచ్చుంటివి, ఆ కర్రీ ఊడ్చిపెట్టేశాను. రైస్ బౌల్ అంతా ఉంది, ఎందుకంటే నైట్ ఎవరు సరిగా అన్నం తినలేదు. ఇప్పుడు కర్రీ వండాలి నా వరకు, అండ్ రైస్ పెట్టాలి అంతే. రైస్ ఆల్రెడీ అత్తమ్మకు నాకు అయ్యేంత ఉంది, శేఖర్కి తేజ్ కోసం వండాలి. సో పొద్దున్నే పనులన్నీ అయిపోయాయి. ఈరోజు అత్తమ్మ చాలా తొందర లేచి, నిన్న అత్తమ్మకి అసలు చేతగాలి. ఈరోజు తొందర ఎప్పుడు లేచింది తెలియదు, కానీ నేను లేచేసరికి ఇల్లంతా ఊడ్చేసి క్లీన్గా చేసింది. సో బోళ్ళన్నీ తోముతానింది. నేను వద్దని చెప్పిన. వీళ్ళకి అత్తమ్మ వాళ్ళకి నిల్చొని తోమడం అలవాట్లేదు కదా, కాళ్ళు ఎక్కువని వస్తాయి, పైకి అలవాటుకోలేదు. అయినా ఊకే పైకి పోయి ఏదో ఆరేస్తూ ఉంటుంది, తేజ్ని ఆడిపిస్తూ ఉంటుంది. ఆ నొప్పులు నైట్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని అత్తమ్మ అని బోల్ తోమేసాము. అత్తమ్మకి ఇచ్చినంత క్లీన్ చేసింది. ఇంతవరకైతే ఇవే వేసాం. మంచి చాయ్ ఎలా మంచిగా అయింది. చాయ్ తాగేసి చక్కగా చాయ్ తాగేసి అట్లా రిలాక్స్ అవుతున్నాము. ఇప్పుడు నాకు చాలా రోజుల తర్వాత ఎగ్ ఆమ్లెట్ చేయాలనిపించింది. జస్ట్ 2 వేసాను, ఎట్లా కుదురుతాయి తెలీదు. కొన్ని వీడియోస్ చేసి చూశాను. సో ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నాము. మళ్ళీ అండాపావు తెలుసా మీకు? మహారాష్ట్రలో మ్యాక్సిమం అండాపావు దొరుకుతూ ఉంటుంది. సో అండాపావు కోసం ఈరోజు నేను తింటా అని చెప్పేసి చికెన్ బ్రెడ్ కూడా తెచ్చాడు. ఇది ఒక 2 ఆమ్లెట్స్ వేస్తాను.
ఇందులో శేఖర్కి బ్రెడ్ ఆమ్లెట్లా ఇస్తాను. నేను ఈ పావులో స్టఫ్ చేసుకొని తింటాను అనమాట. ఇది నా ఫేవరెట్ పావు అండి, చాయ్లో కూడా బాగుంటుంది. అండ్ మహారాష్ట్రలో ఇంకా ఫ్రెష్గా దొరుకుతుంది. సో బ్రెడ్ ఆమ్లెట్ స్టార్ట్ చేద్దాం. సో అండా పావ్ అనేది మనకి మహారాష్ట్రలో రోడ్ సైడ్ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. సో బాగా అయితే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. నేను అందుకని చెప్పేసి ఒక ఆనియన్ వేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్లో. ఈ చాబర్తో అయితే ఏంటంటే మనకి చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట. అలాగే 2 పచ్చిమిర్చీలు, కారం వేయాలన్నమాట. తర్వాత దీనిలో ఏం వేసుకోవాలి, ఏం వేసుకోవద్దు, దీని ముందు చిన్నగా వేసుకోవాలన్నమాట. ఈ బ్లేడు చాలా షార్ప్గా ఉంటుంది, వట్టిగానే కోసుకోబడుతుంది. హ్యాండిల్ విత్ కేర్. కానీ బాగా యూజ్ అవుతుంది మనకి ఆనియన్ దోశలోకి, దాంట్లోకి, దీంట్లోకి. ఇలా మీరు కావాలి టొమాటో కూడా వేసుకోవచ్చు, తీసుకోవాలి. చిన్న సో యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్స్ రెడీ. ఇది శేఖర్ కోసం, ఇది నా కోసం. కెచప్ ఇద్దరం అద్దుకుంటాం. పరీక్షలో శేఖర్ గారు ఆఫీస్ కాల్లో ఉన్నారు. చూడత్తమ్మ 2 రకాల బ్రెడ్ వేద్దామా, గ్రైండర్లు అట్ట వేద్దామా అంటుంది అత్తమ్మ. సో ఫ్రెండ్స్, మొత్తంగా అయితే మా ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఎగ్ ఆమ్లెట్ అండా పావు అన్నమాట. సో శేఖర్కి ఎగ్ ఆమ్లెట్ ఇచ్చా, నేను అండపావు తిన్నాను. కెచ్చప్లు అద్దుకుంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. అత్తయ్యకి ఎందుకు చేయలేదని అడగద్దు, అత్తయ్య అసలు తినదండి చాలా థింగ్స్. తర్వాత నా కెమెరా సెట్టింగ్స్ చేంజ్ అయిపోయింది. తర్వాత 16:9 పెట్టాను నేను. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే ఫోన్ చూస్తూ ఉంటే అర్థమైందనమాట. ఆ తర్వాత ఏంటంటే నేను మంచిగా 2 చీరలు కట్టుకున్నాను. స్పెషల్ ఏంటా, ఏం లేదండి, దీపావళి కోసం తెప్పించాను, అమెజాన్ నుంచి తెప్పించాను, కట్టుకున్నాను. సూపర్గా ఉన్నాయంట. ఇదైతే ఉప్పాడాలో మనకి 4000 వరకు ఒక పట్టు శారీ ఉంటుంది, సేమ్ అదే క్లాత్, అంత బాగుందండి. మా అత్తయ్యకు సూపర్గా నచ్చాయి. సో ఇప్పుడు మీ డీటెయిల్స్గా చెప్తాను, పదండి. సో ఫ్రెండ్స్, ఇది నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తేజు అత్తయ్య ఇద్దరు ఆడుకుంటున్నారండి. సో ఈలోపు నేను ఒక 2 బ్యూటిఫుల్ శారీస్ తెప్పించాను. సో దీవాళీలో మనకి లక్ష్మీ పూజకి ట్రెడిషనల్ లుక్, అలాగే నైట్ టపాసులు పేల్చేటప్పుడు జిగ్జాగ్ లుక్ అనమాట. దీవాళీ అంటే ఏంటండి, బోల్డ్ అంటే టపాసులు పేల్స్తూ ఉంటాం, జిగ్మగ్ లైట్లు ఉంటాయి కదా. సో అట్లా మెరుపులాగా ఒక శారీ తెప్పించాను. సో సీక్వెన్స్లో ఒక శారీ తెప్పించాను. ఇవి 2 కూడా నా అమెజాన్లో బెస్ట్ సెల్లింగ్ థింగ్స్ అనమాట. అలాగే మీకు నేను చాలాసార్లు శారీ షేపర్స్ని షేర్ చేశాను. సో అమెజాన్లో నేను తెప్పించిన 2 టైప్స్ ఆఫ్ శారీ షేపర్. ఒక షేపర్ ఇంతకుముందు తెప్పించాను, ఇప్పుడు 2 డిఫరెంట్ తెప్పించాను. సో వాటిలో ఏది మీరు ఒకవేళ శారీ షేపర్స్ కొనాలి అనుకుంటే ఏది బెస్ట్ అనేది కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను, విత్ ప్రైస్ చెప్తాను. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను తెప్పించాను అమెజాన్ నుంచి.
సో మీరు దీంట్లో ఏదైనా బై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో అమెజాన్ మా స్టోర్ సింగిల్ లింక్ ఇస్తాను. సో లింక్తో మీరు అమెజాన్లోకి వెళ్ళి బై చేయొచ్చు. దాని ఈ బ్లాక్ బీడ్స్ ఉంది కదా, సో దీని లింక్ కూడా ఇస్తాను. చాలామంది దీని లింక్ కూడా అడుగుతున్నారు. సో ఇది 1699 రూపీస్ అంటే 1700 రూపీస్. సో దీని లింక్ కూడా ఇస్తాను. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చేసి హెవీ, వావ్, మొత్తం చమ్కీలేనండి. మా మమ్మీకి ఇట్లాంటి చీరలు అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ శారీ అనమాట. మొత్తం మనకి చమ్కీలు ఉంటాయి. 1090 రూపీస్ ఈ శారీ ప్రైస్. బోల్డ్ అన్ని కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇది శారీ, వావ్, టోటల్ సీక్వెన్సే, టోటల్ మనకి చమ్కీ వర్కేనండి శారీ మొత్తం కూడాను. సో క్లాత్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇది పూనం శారీస్ ఉండే చూడండి మనకి జార్జెట్ క్లాత్. సో ఇది శారీ మొత్తం కూడాను. దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. నా దగ్గర ఈ కలర్ లేదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. మనం పెట్టిన ప్రైస్కి అయితే సూపర్ శారీ. సో ఇవి మనకి నైట్ పార్టీస్కి వాటికి వీటికి చాలా బాగుంటాయి. నా దగ్గర దీని బ్లౌజ్ లేదు, లేకపోతే కట్టుకొని చూపించేదాన్ని. శారీ ఓవరాల్గా అయితే సూపర్ అంటే సూపర్ ఇలా ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ శారీ మొత్తం సీక్వెన్స్ వర్కేనండి. మళ్ళీ కట్టుకుంటే ఒక స్లిమ్ లుక్ కూడా మనకు వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చారో చూపిస్తాను. సో ఇది బ్లౌజ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ మధ్య చీరలు ఎంత హెవీగా ఇచ్చిన బ్లౌజెస్ సరిగా ఇవ్వట్లేదండి. ఈ బ్లౌజ్ దగ్గర నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. శారీ ఇంత హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ ఇంకా అట్లీస్ట్ వెల్వెట్ క్లాత్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఇది బ్లౌజ్. దాన్ని మనం బ్లౌజ్ దాన్ని ఇప్పుడు ఈ మధ్య ఎవరు కుట్టించుకుంటున్నామండి. సో నాకు దీనిపైన వేరే బ్లౌజ్ ఉంటే షూర్గా కట్టుకొని చూపిస్తాను. ఈ శారీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందేనండి, అంత బాగుంది. దాని సీక్వెన్స్ వర్క్ కూడా ఈ మధ్య ఏమవుతుందంటే ఆఫ్ అండ్ ఆఫ్ ఇస్తున్నారు. లైక్ ఇక్కడ చూడండి, ఇది మనం తోపుతాం కిందికి శారీ వేసుకున్నప్పుడు టక్ చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. సో కొన్ని శారీస్కి కింద కూడా ఇవ్వట్లేదు, బట్ దీంట్లో ఆ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. టోటలీ అప్ టు లాస్ట్ లైన్ వరకు మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇది మీరు కట్టుకొని నైట్ పార్టీస్ అటెండ్ అయినా, డే టైంలో కట్టుకున్నా మీరే ద బెస్ట్ లాగా ఉంటారు. సో చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ వైజ్ కూడా బాగుంది. 1090 రూపీస్ దాని ప్రైస్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే శారీ షేపర్స్. ఇది ఇదివరకు నేను మీతో షేర్ చేసిన శారీ షేపర్. సో దీని ప్రైస్ ఎంత పడిందంటే నాకు అప్పుడు, ఇప్పుడు అంతే ఉంది, 735 రూపీస్ అండి. శారీ షేపర్ ఇట్లా ఉంటుంది. ఇది చాలా స్ట్రెచ్ అవుతుంది, మన బాడీకి సెట్ అవుతుంది మనం ఒక 4-5 టైప్స్ కట్టగానే. సో ఇది ఫస్ట్ టైం ఇలాంటివే నేను చాలా ట్రై చేశాను. సో ఇది కాకుండా ఫస్ట్ టైం నేను వేరే శారీ షేపర్స్ ట్రై చేశాను. మీరు ఇన్స్టాగ్రామ్లో తైభవాని ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. సో అమ్మాయి తైభవ సంథింగ్ ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. తను ఇలాంటి శారీ షేపర్స్ వేసుకుంటూ ఉంటుంది. కానీ తన సైట్లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. తను వేరే కంట్రీలో ఉంటుంది అనమాట. 2000-3000 అట్లా ఉంటాయి ఈ శారీ షేపర్స్. సో ఇవి నేను తెప్పించాను అమెజాన్ నుంచి. ఇది 735 రూపీస్ అండి. ఓకే, ఇది బై చేయొచ్చు, కాకపోతే ఇది మస్ట్ అండ్ షూర్గా బై చేయండి. కొంతమందికి ఇది నా దగ్గర అమ్మాయి తీసుకున్నప్పుడు అమ్మాయికి టైట్గా అనిపించిందట. సో కొంతమందికి ఇది కంఫర్ట్గా ఉండకపోవచ్చు, కానీ ఇది ప్రతి ఒక్కరికి కంఫర్ట్గా ఉంటుంది. మనకి బనియన్ క్లాత్ ఫ్యాబ్రిక్, అలాగే ఇది వేసుకున్నప్పుడు కొంచెం టైట్గా ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ కష్టం అవుతుంది. ఇది అలా కష్టం అవ్వదు, మనకి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది 749 రూపీస్, ఇది 35 రూపీస్. మ్యాటర్ ఆఫ్ 14 or 10 or 20 రూపీస్ అంతే, అంతకు మించి ఏం లేదు. సో మీరు కొనొచ్చి దీనికి సైడ్కి ఇట్లా మనకి ఇది మన షేప్ని బట్టి వస్తుంది. మధ్యలో చూడండి మీరు, ఆడవాళ్ళ షేప్కి ఈక్వల్గా వస్తుంది. నాడాలు ఇచ్చారు ముందుకి, అలాగే ఒక సైడ్ కట్టు కూడా ఇచ్చారండి, చూపిస్తాను. కింద మనకి గేర్ ఇచ్చారు, కట్టు ఇవ్వాలి, కింద గేర్ ఇచ్చారు. దీనికి గేర్ ఉండదు. ఓకే, అలవాటైతే కూర్చోడం ఈజీయే, కానీ ఇది ఇంకా ఈజీ. సేమ్ లంగా టైప్ ఉంది, కానీ పర్ఫెక్ట్గా మీ బాడీ షేప్కి తగ్గట్టు ఉండింది. 749 రూపీస్ అండి. నారా బ్లూ లేదు, నారా గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, రెడ్ ఉంది అండ్ ఎల్లో ఉంది. చాలా శారీ షేపర్స్ ఉన్నాయి. సో దీంట్లో నేను బ్లూ తెప్పించాను, నారా బ్లూ లేదని చెప్పేసి. అలాగే ఒకటి స్కిన్ కలర్ తెప్పించాను, ఎందుకంటే కొన్ని లైట్ కలర్ శారీస్ పైకి సెట్ అవుతుందని చెప్పేసి. చాలా చాలా మోస్ట్ రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మంచి శారీ షేపర్ కోసం చూస్తున్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇన్ దిస్ నా సైజ్ వచ్చేసి XXL అండి. ఇప్పుడు నాకు టమ్మీ ఉన్నది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదే ఇది నేను వేసుకోలేను నా టమ్మీ తోటి. సో ఈ 2 తెప్పించాను, 749 ఈచ్ పడింది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇది కొనాలని ఆలోచనలు ఉంటే క్యాన్సిల్ చేసేయండి. ఖచ్చితంగా ఇవి కొనండి, చాలా బాగున్నాయి. ఒకసారి కొంటే
చాలా రోజులు అట్లా పడుంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను తెప్పించాను ఒక శారీ. ఈ శారీ ఏంటంటే మనకి వావ్ ట్రెండింగ్లో ఉన్న శారీ. ఈ శారీ ఇప్పుడు చాలా వరకు ట్రెండింగ్లో ఉందండి, మీరు చూస్తూ ఉండొచ్చు. చాలా మంది కట్టుకుంటా ఉన్నారు. దట్టు దీని ప్రైస్ వచ్చేసి 1395, 1325 రూపీస్. ఇంత బాగా వస్తుంది నేను అనుకోలేదు. ఇది బనారసి, ఇది మనకి బనారసి టైప్ శారీ. బనారసి టైప్ శారీ కదా, ఈ ఫ్యాబ్రిక్ని ఏమంటారంటే మనకి బనారసి శారీస్ వస్తాయి చూడండి, అట్లాంటి ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, బాగా ఇట్లా హెవీగా ఉన్న ఫ్యాబ్రిక్ కాదు. అలాగే ఇలాంటి వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా. ఇది షోర్ అని కట్టి చూపిస్తాను. పింక్ కలర్ బార్డర్ వచ్చింది. సో యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచే అమెజాన్ శారీస్ ఎట్లా ఉంటాయని డౌట్ వచ్చేది. కాకపోతే 2-3 టైమ్స్ నేను తెప్పించాను కాబట్టి శారీకి రివ్యూస్, మీరు అమెజాన్ కానివ్వండి వేరే సైట్ అని కానివ్వండి ఏదైనా తెప్పించుకోవాలంటే ఖచ్చితంగా రివ్యూస్ చూడండి. రివ్యూస్ రియల్ ఇమేజెస్ కూడా ఉంటాయి. సో రివ్యూస్లో మేబీ ఒక 2-3 నెగిటివ్ పెట్టినా రియల్ క్లాత్ ఎట్లా ఉందో కొంతమంది పెడతారు. సో ఒకవేళ వచ్చాక క్లాత్ బాగా రాకపోతే మనం దాన్ని రీప్లేస్ చేయొచ్చు, ఇమ్మీడియట్గా అవుతుంది. సో ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది, చాలా డిగ్నిటీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, సూపర్గా ఉంటుంది. దెన్ పళ్ళు వచ్చేసి ఇది మీకు, నాకు పింక్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను కట్టుకొని చూపించడం చాలా ఈజీ ఇది. దెన్ ఇది షూర్గా నా దీపావళి ఫెస్టివల్ రోజు వియర్ చేసే వాటిలో ఇది షూర్గా వచ్చేస్తుంది అనమాట. దెన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. యాస్టీస్గా ఇదే బ్లౌజు గ్రీన్ కలర్లో నాకు ఇంకొక శారీ కూడా వచ్చింది. సో ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, మ్యాచింగ్ బ్లౌజ్తో శారీ అదిరిపోతుంది. దెన్ మస్ట్ అండ్ షూర్గా మీరు బై చేసిన శారీస్లో ఇది ఒకటి. 2 డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రైమ్ అనేది ఉంటుంది. సో ప్రైమ్ మెంబర్స్కి నాకైతే 2 డేస్లో వచ్చింది ఆర్డర్ పెట్టగానే. సో మీరు కూడా ట్రై చేయండి. దెన్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్. దీంతో పాటు నాకు డెలివరీ అయ్యాక అసెన్షియల్ థింగ్ ఇంకోటి తెప్పించాను, అది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను తెప్పించాను టమాటో కర్స్. ఇవేంటంటే ఆఫ్టర్ డెలివరీ షోర్గా మీరు యూజ్ చేయండి, బాగుంటుంది. స్పెషల్గా బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను బెల్ట్ ఆల్రెడీ తెప్పించి ఉన్నాను. దాన్ని మీ అందరూ తెలుసుగా, మనకి డెలివరీ తర్వాత కొన్ని రోజులు ప్రాబ్లం అనేది నడుస్తూ ఉంటుంది, ఫేస్ చేస్తాం కదా చాలా. సో అలాంటప్పుడు ఈ టమాటో కర్స్ బాగా పనికొస్తాయి. ఇదేంటంటే మనకి సి సెక్షన్ కదా, కొంచెం లూజ్గా ఉండాలని చెప్పేసి నేను ఇది XXXలో తెప్పించాను. ఎస్ ఎగ్జాక్ట్లీ XXXలో తెప్పించాను. మీరు ఎగ్జాక్ట్లీ మీ సైజ్ తెప్పించుకోవచ్చు. మీకు నార్మల్గా డెలివరీ పక్కన పెడితే మీకు పొట్ట ఉన్నగా మీరు టమాటో కర్స్ని యూజ్ చేయొచ్చు. స్పెషల్గా షేప్ వేర్ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది టమాటో కర్. మీరు నార్మల్గా ప్యాంటీస్ ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ తీసుకోవచ్చు. 540 రూపీసా, 575, 574 రూపీస్కి నాకు 4 టమాటో కర్స్ వచ్చాయి. క్లాత్ వైజ్గా చాలా బాగున్నాయి. నేను తేజ్ అప్పుడు షాప్లో తీసుకున్నాను. సో ఇది 2, 3 and 4. దీనిలో కలర్ కాంబినేషన్స్ అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు మీరు టమాటో కర్స్ని. ఎందుకంటే మనకి చాలా వరకు పొట్టా ఉంటుంది కదా. సో మీకు డెలివరీ తర్వాత కొన్నేళ్ళ తర్వాత, ఈవెన్ నేను ప్రెగ్నెంట్ అవ్వకముందు నేను 3rd మంత్ కడుపుకున్నప్పుడు నాకు ఏదో 7th, 8th మంత్ అంతా పొట్ట కనిపించేది. సో ఈ టమాటో కర్స్ ఏంటంటే మీకు నార్మల్గా డెలివరీకి దీనికి సంబంధం లేదు. ఒకవేళ మీకు నార్మల్గా పొట్టం ఇట్లాంటివి వేసుకోవచ్చండి, టమ్మీ ఫ్లాట్ కనిపిస్తుంది. అలాగే ఒక బెల్ట్ లా పనికి వస్తుంది కావచ్చు. కాబట్టి మీకు చాలా వరకు పొట్ట అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటంటే నాకు మా అక్క సజెస్ట్ చేసింది తేజ్ అప్పుడు. సో అప్పుడు రెగ్యులర్గా వేసుకునేదాన్ని అనమాట. సో ఇట్లా మీకు ఇది యూజ్ అవుతుంది. అలాగే డెలివరీ తర్వాత మీరు ఒక 1 month 15 days తర్వాత మీరు వీటిని వాడుకోవచ్చు. చాలా బాగా పనికొస్తాయి. ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. 574 రూపీస్ దీని ప్రైస్. షాప్లో నేను అప్పుడు 4 years బ్యాక్ 520కో 450కో ఎంతకో తీసుకున్నాను, నాకు గుర్తులేదు. కానీ అప్పుడు ప్యాక్ ఆఫ్ 3 మాత్రమే వచ్చాయి. ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 4 కాబట్టి వర్త్ ఇట్ అండి. పర్ఫెక్ట్గా మీరు పెట్టిన డబ్బులకి పైసా వసూలు అనమాట. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? దీంట్లో మీకు నేను పింక్ శారీ కట్టుకొని ఖచ్చితంగా చూపిస్తాను. ఈ శారీ అంటే కొంచెం బ్లౌజ్ మనకి ఐడియా లేదు కాబట్టి కొంచెం ఆలోచించాలి. ఎలా అనిపించింది ఈ శారీ? అమెజాన్ హాల్ మీరు ఏదైనా బై చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి, చేయాలనుకుంటే కాదు. ఇది తీసుకోండి, చాలా బాగుంటాయి టమాటో కర్స్. ఎవరికైతే టమ్మీ ఎక్కువ అనిపిస్తుందో వాళ్ళందరూ దీన్ని వాడవచ్చు. మీరు పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా వాడచ్చు. నెక్స్ట్ ఇవి తర్వాత దీపావళి కోసం ఒక మంచి చీర కావాలనుకుంటే ఈ శారీ మస్ట్ అండ్ షూర్గా
మీ దగ్గర ఉండాలి. నేను కట్టుకుంటే మీరు చాలామంది బాగుంది అక్క అంటారు చూడండి కావాలంటే. దాని ఈ వీడియో నేను ఇక్కడితోటే ఎండ్ చేస్తా ఉన్నాను. చిన్న వీడియో. ఎవరో నాకు కమెంట్ పెట్టారు లెగ్ క్రాంప్స్ ఎక్కువ వస్తే ఉమ్మనీరు తగ్గితే కూడా వస్తాయని చెప్పేసి. సో అదిగో మ్యామ్ నేను అడగాలి, ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది. కానీ నాకు ఉమ్మనీరు వగేరా ఎవ్రీథింగ్ బాగానే ఉందని మ్యామ్ చెప్పింది. చూడాలి. తర్వాత ఇంకా నేను వ్యాక్సిన్ రేపో ఎల్లో వేసుకుంటాను. స్లాట్ బుక్ చేయదని ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో శేఖర్కి వీలైనప్పుడు స్లాట్ బుక్ చేస్తాను. నేను ఈ 2-3 డేస్లో కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్నాక నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో నాకైతే తెలీదు. దాన్ని ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. వస్తే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. బై బాయ్.